హాయ్ బ్రదర్స్, ఒకటి రెండు ట్రేడ్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు మార్కెట్ స్ట్రక్చర్ ఏంటో ఫస్ట్ అర్థం కావాలి. మార్కెట్ స్ట్రక్చర్ ఎటువైపు ఉంది, మార్కెట్ ఎటువైపు వెళ్తుంది, టార్గెట్ ఎటువైపు ఉంది, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, రేంజ్లో ఉందా, ఇప్పుడు నేను ఎటువైపు ట్రేడ్స్ తీసుకోవాలి అని ఒక అవగాహన ఫస్ట్ మనకు లేకుండా మీరు ట్రేడింగ్ చార్ట్లో ట్రేడ్ తీసుకోవటం అంటే బ్రదర్, ఇక గుడ్డోడు రోడ్డు దాటుతున్నంత ప్రమాదం. ఈజీగా ఒక మాట చెబుతుంది కదా, అట్లాంటి పొరపాటు చేయొద్దు. ఫస్ట్ చూడండి, హై చేసుకుంటూ వెళ్తుంది. మన టార్గెట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనకి కావాల్సిన లెవెల్స్ ఏంటి? బయ్యర్ లెవెల్, ఎస్ఎన్ఆర్ లెవెల్స్. ఇవి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు టార్గెట్ దగ్గర హిట్ అయింది మనకి. సో ఇక్కడ హిట్ అయిందంటే కాసేపు ఇక్కడ రేంజ్ చేయడానికి అవకాశం ఉంది. టార్గెట్ హిట్ అయింది కదా, బ్రేక్ అయితే మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా ఉంది మనకి. ఈ విక్ను కూడా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మనకి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓకే. చూడండి, ఇప్పుడు ఈ కిందకి వస్తే మనకు ఒక ట్రేడ్ ఉంటుంది. కిందకి రానిద్దాం, పైకి వెళ్ళకూడదు. కిందకి వస్తే మనకు ఒక ట్రేడ్ ఉంటుంది. ఓకే, నేను బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయింది, నా నెక్స్ట్ టార్గెట్ పైన ఉంది కనుక మీకు ఇక్కడ బైక్ ట్రేడ్ తీసుకున్నాను. ఈజీగా ట్రేడ్ విన్. ఓకే, ఈజీగా ట్రేడ్ విన్ అయింది. సో మనకి ముందు మార్కెట్ ఎక్కడ ఉంది, దాని స్ట్రక్చర్ ఏంటి, ట్రెండ్ ఏంటి, లెవెల్స్ ఏంటి, ఏవి చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ తీసుకొని లాస్ అవ్వద్దు. మీకు తెలియకపోతే దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎక్కడో ఒకసారి నేర్చుకున్న తర్వాత ఏదైనా సరే లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. లెర్నింగ్ ఉంటేనే మీకు ఎర్నింగ్ వస్తుంది, లేకపోతే రాదు. నేర్చుకోకుండా ఒక రూపాయి కూడా ఎక్కడి నుంచి రాదు. అంటే ఎక్కడో ఒకసారి మంచిగా నేర్చుకోండి, నేర్చుకోకపోతే అసలు రావద్దు దీంట్లోకి. దీంట్లో రూపాయి కూడా మీరు ఓన్గా పెట్టుకోదు. ఎందుకంటే నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, బ్రదరు నేను అంత పోగొట్టుకున్నాను. దానికి రీజన్ ఏంటంటే ఏమి ప్రాపర్గా వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా చేసుకోవడం. ఎందుకు అలాగా పెట్టుకొని పోగొట్టుకోవాలి? ఎందుకు పోగొట్టుకోవాలి? సంవత్సరం కదా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు డెమోలో వాడు ఎత్తున్నాడు కదా, ప్రాక్టీస్ చేసుకోరాదా? నీ మీద నీకు కాన్ఫిడెంట్ వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేసుకోరాదా? తొందర ఎందుకు పోగొట్టుకుని? ఓకే, చూసారా, ఇప్పుడు మా మార్కెట్ హై ఉంది, ఇక్కడ నా టార్గెట్ బ్రేక్ అయింది, నెక్స్ట్ టార్గెట్ పైన ఉంది కాబట్టి నేను హ్యాపీగా బైక్ ట్రేడ్ తీసుకున్నాను. ఎంత ఈజీగా మనకి విన్ అయింది. సో ప్రతిదీ కూడా మనం ఆలోచించి ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. ప్లాన్ చేస్తే మనకి విన్నింగ్ రేట్ ఉంటుంది. స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయింది, ఇక్కడ మనకి టచ్ లేకుండా వస్తుంది మార్కెట్. చూద్దాం. చూడండి, ఇక్కడ బయ్యర్ ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ సెల్కి తీసుకుంటే లాస్ అయిపోతుంది. ఇక్కడ ఏమన్నా జరగవచ్చు. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయింది, రీటెస్ట్కి వెళ్ళాక ట్రేడ్ తీసుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడ 5 సెకండ్స్లో చూస్తే మనకి సెల్లర్ కనిపించాలి, బయ్యర్ కనపడుతున్నాడు. కాబట్టి నేను ట్రేడ్ వదిలేసాను. చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయింది, ఇక్కడికి వెళ్ళాక రీటెస్ట్కి ట్రేడ్ తీసుకుంటారు. ఎందుకు? ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అని చూస్తారు. ఇక్కడ ఏమైంది? లాస్ అయింది, ట్రేడ్ లాస్ అయిపోయింది. సో అందుకే మనకి ముందు ఏం చేస్తున్నాం, ఎక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాం, ఎలా ట్రేడ్ తీసుకుంటున్నాం అనేది మనకి అర్థం కావాలి. ఇక్కడ చూద్దాం, బ్రేక్ అయింది, ఇక్కడ దాకా వెళ్ళాలి. మనకి రీటెస్ట్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ హ్యాపీగా ట్రేడ్ తీసుకోండి. ఎక్కడ దాకా వెళ్తుంది మార్కెట్? ఎందుకు? మార్కెట్ అప్ ట్రెండ్ వైపు ఉంది. ఇక్కడ టచ్ అయితేనే ట్రేడ్ తీసుకోండి, లేకపోతే తీసుకోమాకండి. టచ్ అవ్వాలి, పైకి వెళ్ళిపోయింది, ఓకే వదిలేయండి.
నాకు రీటెస్ట్కి వచ్చినట్టయితే ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను, షూర్గా మనకి పైకి వెళ్ళేది. ఓకే, అలా అబ్జర్వ్ చేసుకుంటే ట్రేడ్స్ తీసుకోండి, తొందరపడి తెలియకుండా ఎక్కడ ట్రేడ్స్ తీసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.